అటెన్షన్ ప్లీజ్. కోవిడ్ మళ్ళీ తలెత్తిందా? అణగారిపోయిందనుకున్న కరోనా వైరస్ మళ్ళీ బుసలు కొడుతోందా? ఇటీవలి సంఘటనలను బట్టి అవునని చెప్పాల్సి వస్తోంది. దక్షిణాసియాలో ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్లలో కొత్తగా కోవిడ్ కేసులు వస్తున్నాయి. సింగపూర్లో 14,000 దాకా కేసులు నమోదయ్యాయి. థాయిలాండ్లో 33,000 వరకు కేసులు వెలుగు చూశాయన్నది ఒక కథనం. 71,000కు పైగా కేసులు రికార్డ్ అయినట్లు మరో కథనం. హాంకాంగ్లో 30 మరణాలకు పైగా సంభవించాయంటున్నారు. వాటితో పోలిస్తే ఇండియాలో పరిస్థితి చాలా మెరుగనే చెప్పాలి. సింగపూర్, థాయిలాండ్లలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనాతో పాటు అడినో వైరస్, రైనో వైరస్ వంటి శ్వాసకోశ రుగ్మతలు వ్యాపించడం పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. అవే కాదు, XEC, LP 8.1 వంటి సబ్ వేరియంట్లు కూడా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇతర దేశాల్లో వేలలో కేసులు వస్తున్నాయి. ఇండియాలో ఇంతవరకు సుమారు 1000 కేసులు నమోదయ్యాయి. వైజాగ్లో 1, కూకట్పల్లిలో 1 అంటూ వార్తలు వస్తుంటే జనం ఉలుకులికి పడుతున్నారు. కొన్ని మరణాలు సంభవించాయని చెప్తున్నారు. మునుపటి కన్నా ప్రస్తుత వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నాయి. వ్యాప్తి ఎక్కువ, తీవ్రత తక్కువ అని అందరూ గుర్తించాలి. ఇప్పటికీ టెస్టులు పరిమితంగా జరుగుతున్నాయి. అందువల్ల పూర్తి వాస్తవ చిత్రం తెలియదు. 70-75 ఏళ్లు దాటిన వారిలో, రోగ నిరోధక శక్తి తగ్గిన వారిలో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలోనే రిస్క్ ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇది వరకు దేశంలో కోవిడ్ విజృంభణ కలిగించిన విషాదం మామూలుది కాదు. అప్పట్లో 4,81,000 మంది భారతీయులు బలైపోయారన్నది ప్రభుత్వం చెప్పిన లెక్క. నిజానికి మరో 12 లక్షల మంది వరకు కోవిడ్ వల్ల చనిపోయారన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ఆ భయంకర విషాదంతో పోలిస్తే ఇప్పుడు కేసుల సంఖ్య బాగా తక్కువ. అయినప్పటికీ ఎందుకైనా మంచిదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేసింది. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తరఫున పబ్లిక్ అడ్వైజరీ జారీ అయింది. అది ఏపీలోని వారికే కాదు, దేశ ప్రజలందరికీ పనికొచ్చేదే. అందులో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఒకే చోట జనం గుమిగూడడం, గుంపులుగా ఏర్పడడం మానేయాలి. ప్రస్తుత వాతావరణంలో పార్టీలు, ఫంక్షన్లు తగ్గించుకోవడం మంచిది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ సందర్భంగా ఏమేమి జాగ్రత్తలు పాటించారో గుర్తుంది కదా. ఇప్పుడు అవన్నీ పాటించాలి. మాస్కులు ధరించడంతో పాటు 60 ఏళ్లకు పైబడిన వారు, గర్భిణులు ఇళ్లలోనే ఉండిపోవడం ఉత్తమం. సామాజిక దూరం పాటించాలి. దగ్గినా, తుమ్మినా, ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా చేతులను వెంటనే శుభ్రపరచుకోవాలి. జనసమ్మర్ద ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలి. జ్వరం, దగ్గు, అలసట, తలనొప్పి, ఒంటి నొప్పులు, కండరాల నొప్పులు, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్రమైన జలుబు ఇటువంటి లక్షణాలు ఏమున్నా కోవిడ్ కేసులు బయటపడ్డ ప్రాంతానికి వెళ్ళి వచ్చినా తప్పనిసరిగా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించాలి. చెప్పిన మందులు వేసుకోవాలి. మనది 140 కోట్లకు పైబడిన జనాభా కలిగిన దేశం. ప్రతిదీ ప్రభుత్వమే చక్కబెట్టాలన్న భావనతో ఏ సమస్య వచ్చినా అధికార యంత్రాంగమే పరిష్కార మార్గం కనుక్కోవాలంటూ జనం తమ వంతు బాధ్యతను గాలికి వదిలేయకూడదు. గతంలో టీకాల విషయంలో ఏం జరిగింది? దాదాపు 90% వయోజనులు కోవిడ్ తొలి టీకా వేయించుకున్నారు. 2 మోతాదులు పొందిన వారి సంఖ్య 65%కే పరిమితమైంది. బూస్టర్ డోస్ పట్ల చాలా మందిలో భయాందోళనలు కనిపించాయి. ఇప్పుడు సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ వంటి చోట్ల ఉధృతంగా కేసులు బయటపడగానే ఇండియాలో బూస్టర్ డోసుపై రకరకాల కథనాలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక్కో చోట ఒక్కో వేరియంట్ కనిపిస్తోంది. కేసుల వ్యాప్తి జోరుగానే ఉన్నా తీవ్రత అంతగా లేదు. అందులోనూ ఇండియాలో అంతగా విజృంభణ లేదు. అందువల్ల కోవిడ్ విజృంభిస్తున్నదని బెంబేలెత్తిపోనక్కర్లేదు. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ప్యానిక్ కి సిచ్యుయేషన్ లేదు. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే పిలుపిచ్చింది. బూస్టర్ డోసుపై జాతీయ స్థాయి యాక్షన్ ప్లాన్ సిద్ధమయ్యే వరకు పాత కోవిడ్ అనుభవాలతో ప్రజలు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, గర్భవతులు, పిల్లలు కనీస జాగ్రత్తలను పాటించడం మంచిది. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.